హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ గోల్డెన్ థ్రెడ్ స్టూడియో. ఈరోజు నేను మీకు ఉక్కులు వేయడం గురించి నేర్పిస్తున్నాను. ఉక్కులను వేయడం కోసం బ్లౌజ్ని ఈ విధంగా తీసుకొని ఉక్కుల కోసం టిక్ మార్క్ వేసుకోవాలి. ఇక్కడొకటి, ఇక్కడొకటి, మళ్ళీ ఇవి రెండు కలిపి మిడిల్లో ఒకటి, మళ్ళీ ఇవి కలిపి ఈడొకటి, మళ్ళీ ఇది కలిపి ఈడొకటి. ఈ విధంగా టిక్ మార్క్ చేసుకున్న తర్వాత దారాన్ని తీసుకొని ఈ విధంగా రెండు పొరలుగా తీసుకొని సూదిలో ఎక్కించుకుంటే 4 పొరల కిందికి వస్తుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత లాస్ట్కు ఒక ముడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక ఉక్కు తీసుకోవాలి. ఉక్కుని తీసుకున్నాక ఉక్కుని ఈ విధంగా కొద్దిగా చేయితో గట్టిగా ఈ విధంగా పైకి అనుకోవాలి. అనుకున్న తర్వాత ఒక చిన్న చిట్కా పాటించడం వల్ల ఉక్కు ఊడిపోకుండా గట్టిగా వస్తుంది. ఆ చిట్కా ఏంటిదంటే, అందరు సాధారణంగా ఉక్కును ఇలా పెట్టి టాకాలు వేస్తూ ఉంటారు. కానీ మన మెథడ్లో ఆ విధంగా కాదు. ఉక్కు కోసం ఫస్ట్ ఈ విధంగా పైన గుచ్చుకోవాలి. నేను చెప్పబోయే చిట్కా ఇదే. ఈ చిట్కాను పాటిస్తే ఉక్కు కదలకుండా ఈజీగా ఉక్కును వేయవచ్చు. ఇదే విధంగా మీకు కనిపిస్తుందా? మళ్ళొకసారి గుచ్చుకోవాలి. ఈ విధంగా గుచ్చుకుంటే ఈ విధంగా పడుతుంది. అప్పుడు ఉక్కు కొక్కాన్ని ఈ విధంగా దీనికి తగిలించుకోవాలి. తగిలించుకుంటే ఇక ఉక్కు ఎటు కదలకుండా ఉంటుంది. నేను చెప్పిన చిట్కా ఇదే. తర్వాత ఈ విధంగా కూర్చొనన్నది కూసు కూసు ఊగుడు తన వీడియో షేక్ అవుతుంది. ఉక్కు కొక్కాన్ని దారానికి తగిలించుకోవాలి. తగిలించుకున్న తర్వాత దారాన్ని ఇలా తీసుకొని ఉక్కు పై భాగాన ఒక చిన్నగా ఇలా గుచ్చుకోవాలి. సూది పై నుండి ఈ విధంగా ఉక్కు కిందికి వెళ్ళి దారాన్ని లాగాలి. అదేవిధంగా ఉక్కు కింద కూడా మరొకసారి లాగాలి. ఉక్కు కిందికి వెళ్ళే విధంగా లాగుతూ ఉంటే టాకాలు పడతాయి. ఉక్కు కదలకుండా గట్టిగా ఉంటుంది. ఆ విధంగా ఉక్కు మొత్తం ఈ విధంగా ఒక 3 సార్లు గుచ్చితే ఉక్కు గట్టిగా ఎటు కదలకుండా స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా 3 సార్లు గుచ్చిన తర్వాత ఉక్కు కింద ఈ 2 కొక్కాలు ఉన్నాయి కదా, ఇప్పుడు దీనికి గుచ్చుకోవాలి. ఇట్లా సూదిపై నుండి దారం వేసి ఈ విధంగా ఈ కొక్కె నిండా టాకాలు వేసుకోవాలి. ఈ విధంగా మరొక కొక్కానికి కూడా ఈ విధంగానే టాకాలు వేసుకుంటే ఉక్కు గట్టిగా ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత లాస్ట్కి ముడి వేసుకోవాలి. అంతే. అప్పుడు ఉక్కు ఈ విధంగా నీట్గా కనిపిస్తుంది. నేను చెప్పిన చిట్కా మీకు అర్థమైందా? ఎవరికైనా
ఈ ఉక్కు వేయడం అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో మళ్ళొకసారి చూపించమని కామెంట్ చేయండి. అందాక మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.